వెల్కమ్ టు అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ. మార్కెట్లకి ఒక కొత్త స్కామ్ వచ్చింది భయ్య. ఏం స్కామ్ అంటే ఇది మనకు వాట్సాప్ లో మన ఫ్యామిలీ మెంబర్ నుంచి కానీ మన ఫ్రెండ్స్ మెంబర్ నుంచి కానీ మనకు ఒక ఫైల్ టైప్ వస్తుంది భయ్య. ఏంటిదంటే ఈ ఫోటో మీరు చూసారా, నీదే ఇది ఫోటో అని వస్తుంది భయ్య. అది ఎలా వస్తుంది, ఎందుకు స్కామ్ అవుతుందంటే ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ది ఎవరిదో ఒకళ్ళు మనకు వచ్చి ఉంటుంది కదా, వాళ్ళది ఆల్రెడీ ఫోన్స్ స్కామర్ల చేతిలో ఉండిపోతుంది. అంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటే, ఈ వీళ్ళని ఎక్కడైనా చూసినారా మీరు, లేకపోతే ఇందులో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసినారా, వీళ్ళని మీకు ఇప్పిస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది కింద క్యాప్షన్ పెట్టి పైన ఫోటో పెట్టి ఆ ఫోటో డౌన్లోడ్ చేయంగానే వాళ్ళు అనుకుంటారు ఫోటో డౌన్లోడ్ అవుతుందని. కానీ అది ఫోటో డౌన్లోడింగ్ కాదు. ఫోటో డౌన్లోడ్ అవ్వుకుంటేనే బ్యాక్గ్రౌండ్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది భయ్య. దాని ద్వారా మన ఫోన్ మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోగానే ఆ మెసేజ్ మీరు అనుకుంటున్న వ్యక్తి, మీకు వచ్చిన వ్యక్తి ఏదైతే ఉందో ఆ వ్యక్తి అయితే పంపించట్లేదు. మీకు వచ్చిన మెసేజ్ ఆ స్కామర్ పంపిస్తున్నారు, ఈ ఫోటో మీ దగ్గర ఉందా అని. మనకి ఏమని తెలుస్తుంది అంటే, అరే మన ఫ్యామిలీ మెంబర్ కదా, మన ఫ్రెండే కదా, ఇది ఎప్పటిది ఫోటో, ఏం కథ అని ఇంట్రెస్టింగ్ గా మనం ఏం చేస్తామంటే అది ఓపెన్ చేస్తాం భయ్య. ఓపెన్ చేయగానే మన ఫోన్ కూడా ఆటోమేటిక్ గా స్కామర్ చేతిలోకి వెళ్ళిపోతుంది భయ్య. మరి దీన్ని అడ్డుకునేది ఎలాగా, అరకట్టేది ఎలాగా అంటే ఏం లేదు భయ్య. మనం ఎప్పటికప్పుడు మన ఫోన్ మన పిల్లలకి ఇంట్లో ఇచ్చినప్పుడు, తర్వాత మనం తీసుకున్నప్పుడు మన దగ్గర వాట్సాప్ ఓపెన్ చేసి పైన లింక్ డివైస్ మీద క్లిక్ చేసి చూస్తే, మన డివైస్ కాకుండా ఇంకా ఏదైనా డివైస్ దానికి చూపిస్తే ఎంబడే రిమూవ్ చేసేయండి భయ్య. అదే దీనికి మార్గం. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మన ఫేస్బుక్ లో మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఫ్లిప్కార్ట్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ దాకా వచ్చి ఇంత మనకు ఇది చాలా అమౌంట్ ఉన్న ఒక ఐటమ్ మనకు తక్కువ అమౌంట్కి చూపించేసరికి మనం ఏం చేస్తామంటే, మనకు తక్కువ అమౌంట్ వస్తుంది కానీ మనం అన్ని వివరాలు చేస్తాం అన్ని చేసేసరికి ఆడ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు భయ్య. అయితే అది క్యాష్ ఆన్ డెలివరీ ఉండకపోయేసరికి సరే తక్కువకి వస్తుంది కానీ కొంతమంది అలా కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా స్కామ్ అన్నట్టే. మనం ఏదైతే ఫ్లిప్కార్ట్ యాప్లో బుక్ చేస్తామో అదే మనకు ఇంటి దగ్గరకు వస్తుంది. మనం ఆ తర్వాత చూసుకొని ఒకవేళ మంచిగా ఉంటే వాడవచ్చు, లేకపోతే తర్వాత రిటర్న్ ఇచ్చినా ఇవ్వచ్చు. ఏదైతే మనకు ఫేస్బుక్లో స్క్రోలింగ్ అయ్యేటప్పుడు యాడ్ వస్తుందో దాని ద్వారా బుక్ చేస్తే దానికి ఫ్లిప్కార్ట్కి ఎటువంటి సంబంధం లేదు అని అర్థమే. ఎందుకంటే అది వెబ్సైట్ స్కామర్లు సృష్టించిన వెబ్సైట్. దాన్ని అరిగట్టేది ఎలాగంటే ఏం లేదు భయ, సింపుల్, దాన్ని ఇగ్నోర్ చేసేయాల్సిందే. మన దగ్గర ఇప్పుడు 31 డిసెంబర్ వస్తుంది కాబట్టి, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి చాలా మట్టుకు ఏంటంటే మీ ఫ్రెండ్ మీకు న్యూ ఇయర్ విషెస్ పంపినారు చూడండి, అదని ఇదని వస్తుంటాయి. అయితే వాళ్ళ ఫోన్లో హ్యాక్ అయి ఉండొచ్చు, చెప్పలేము. మన దగ్గరకు అసలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కేవలం మనం అది డైరెక్ట్ గా దాన్ని ప్రెస్ చేసి చూడకుండా ఒక్కసారి రీకన్ఫర్మేషన్ చేసుకోండి. అది ఎలాగంటే మన చాట్లో కాదు భయ్య, చాట్లో కాదు, వాట్సాప్ కాల్ కాదు, నార్మల్ కాల్ చేసి ఇది నువ్వేనా ఇట్లా పంపించినావు అంటే అతనని చెప్తా, నేనే పంపించిన చూడలేదా అంటారు. అంతేగాని అతను పంపించకపోతే అయ్యా నేనేదో పంపించిన అంటారు. అప్పుడు మీరు అలర్ట్ కావచ్చు. అంతేగాని మనకు రాగానే అదే నా ఫ్రెండే కదా పంపించింది, నా ఫ్యామిలీ మెంబరే పంపించిందిగా అని స్కామ్ చేస్తే, దాన్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఏమవుతుందంటే స్కామర్ చేతిలోకి మన ఫోన్ కూడా వెళ్ళిపోతుంది భయ్య. దీని ద్వారా ఏమిటంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో వాట్సాప్ మీరు ఎప్పుడైతే అందరితోని కనెక్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ, ఎందుకంటే మీ వాట్సాప్ కంప్లీట్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇట్లానే ఫోటోలు వీడియోలు ఏవో ఒకటి పంపించి వాళ్ళ ఫోన్లు కూడా హ్యాక్ చేసే వీలు ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి అరిగట్టాలంటే మనం ఏం చేయాలంటే కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అది వాళ్ళ ఫోన్ ఎట్లా హ్యాక్ అవుతుంది అంటే, ఫస్ట్
ఫస్ట్ వాళ్ళకి ఇది నీ ఫోటో, ఇది నీ చిన్నప్పటి ఫోటో, ఇది వీళ్ళు మీకు తెలుసా, వీళ్ళు మీ నెంబర్ ఇచ్చినారు, వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కమ్మన్నారని ఏదో ఒకళ్ళు ఎవరిదో ఒకరు పైన ఫోటో పెట్టి వాళ్ళని అన్నోన్ నెంబర్ నుంచి వాళ్ళకి వస్తుంది భయ్య. అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరబ్బా వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఉందా అని, మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ కదా అసలు వాటిలలో, ఎవరు ఏం కదా అన్నట్టు అది క్లిక్ చేయగానే వాళ్ళ ఫోన్ హ్యాక్ అవుతుంది. హ్యాక్ కాగానే రిపీటెడ్గా మనకి ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని అరికట్టడం ఒకటే ఒక సొల్యూషన్. అసలు అన్నోన్ నెంబర్ నుంచి ఏ వచ్చినా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్ చేయకుండా ఉంటే చాలు. రెండోది మన ఫ్యామిలీ మెంబర్తో వచ్చినా కానీ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటే బెటరే భయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే వీలైనంత మందికి షేర్ చేయండి భయ్య, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మీ ఇంకేమైనా ఇటువంటి మీకు జరిగితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి భయ్య. థ్యాంక్ యూ.